తెలంగాణలో ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ప్రతిపక్షాల బలహీనతలే అధికార పార్టీ బలం. కాంగ్రెస్ బీజేపీలో బలమైన నాయకత్వం లేకపోవడం వల్ల వరుసగా అధికార పార్టీ తన జెండా ఎగురవేసింది. ఇప్పుడు మూడోసారి హ్యాట్రిక్ కు రెడీ అవుతోంది. అటు అభివృద్ధి ఇటు రాజకీయం రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్న బిగాల ముచ్చటగా మూడోసారి జెండా ఎగురవేస్తారా లేదా బీజేపీ కాంగ్రెస్లు బీఆర్ఎస్ కు అడ్డుకట్ట వేస్తాయా అనే అంశంపై ఇవాల్టి రాజ్ న్యూస్ స్పెషల్ స్టోరీ. విలక్షణమైన తీర్పుకు నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం ఒక అడ్డాగా మారిపోయింది. గతంలో ఇక్కడ నుండి హేమాహేములు కూడా మట్టి కట్టిపించిన చరిత్ర నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం. గత 2 పర్యాయాలుగా బీఆర్ఎస్ ఇక్కడ స్థానాన్ని గెలుస్తూ వచ్చింది. అయితే రానున్న ఎలక్షన్లో పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది, స్థానికంగా ఉండే ప్రజలు ఏమంటున్నారు, ఎలాంటి సమస్యలు ఇక్కడి ప్రజలు ఎదుర్కొంటున్నారు, ప్రతిపక్ష నేతలు ఎవరు ఉన్నారు, వారు ఎలాంటి పథకాలతో సమస్యలపై ప్రజల ముందుకు వెళ్తున్నారో ఒకసారి చూద్దాం. 2009లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు ముందుగానే 1952లో నిజామాబాద్ నియోజకవర్గం ఏర్పడ్డది. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ మొత్తం ఓటర్లు 2,68,484 ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి మీర్ మజాజ్ పై బీఆర్ఎస్ అభ్యర్థి బీగాల గణేష్ గుప్తా గెలుపొందారు. ఈ ఎన్నికల్లో చతుర్ముఖ పోటీ నెలకొంది. తర్వాత జరిగిన 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తహేర్ బిన్ హుందాన్ పై 25,841 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు గణేష్ గుప్తా. ఇక అప్పటి నుండి తన మార్కు చూపిస్తూ వస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే గణేష్ గుప్తా. అటు అభివృద్ధితో పాటు ఇటు రాజకీయంగా ప్రత్యర్థులను చిత్తు చేశారనే చెప్పొచ్చు. ఇక అప్పటి నుండి అభివృద్ధి ప్రధాన ఎజెండాగా వెళుతున్న గణేష్ బీగాలకు ప్రత్యర్థి పార్టీలు పెద్ద పోటీ ఇవ్వడం లేదనే చెప్పాలి. ఇక సొంత పార్టీలో ఒక మేయర్ భర్త అంశంలో కార్పొరేటర్లు అలకగా ఉండటం ప్రతికూల అంశంగా కనిపిస్తోంది. బీజేపీ నుండి మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణతో పాటు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా టికెట్ రేస్లో ఉన్నారు. గత ఎన్నికల్లో 3వ స్థానంలో ఉన్న బీజేపీ ఈ 4 ఏళ్లలో కొంత పుంజుకుంది. దీంతో బీజేపీకి బీఆర్ఎస్ కు హోరాహోరీ తప్పేలా లేదు. ఇక కాంగ్రెస్ నుంచి మహేష్ కుమార్ గౌడ్తో పాటు మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ టికెట్ ఆశిస్తున్నారు. ఆయా అభ్యర్థుల సామాజిక వర్గాల ప్రభావం కూడా గెలుపు ఓటములను నిర్ణయిస్తోంది. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో బీసీ మైనార్టీలు ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ గెలుపు ఓటములపై ప్రభావం చూపేది మాత్రం మున్నూరు కాపు, పద్మశాలి మైనార్టీ ఓటర్లే. ఈసారి ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇస్తారో వారే విజేతలనే అభిప్రాయం ఉండనే ఉంది. మరి ఈసారి బీఆర్ఎస్కే ఇస్తారా, విపక్షాలకు ఎవరికైనా మద్దతు ఇస్తారా అనేది చర్చానీయాంశంగా మారింది. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో కొన్ని సామాజిక వర్గాల ఓటు బ్యాంక్ అనేది కీలకంగా మారనుంది. ముఖ్యంగా మైనార్టీ ఓటు బ్యాంక్తో పాటు పద్మశాలి, మున్నూరు కాపు సంఘాల ఓటు బ్యాంక్ అనేది ఇక్కడ అభ్యర్థుల గెలుపోటలను నిర్ణయిస్తూ వస్తుంది. ఈ రానున్న ఎలక్షన్లో సైతం వారు ఎవరి వెంట ఉంటే వారిదే గెలుపన్నది వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో వీరి ఓట్లు అనేది కీలకంగా మారడంతో వీరి చుట్టే ఇటు రాజకీయ నాయకులు రాజకీయం కొనసాగుతూ వస్తుంది. 2009లో ఏర్పడిన నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీసీ మైనార్టీలు ఎక్కువ. ఇక్కడ గెలుపు ఓటములపై ప్రభావం చూపేది మాత్రం మున్నూరు కాపు, పద్మశాలి మైనార్టీ ఓటర్లే. వీరు ఎటువైపు మొగ్గు చూపితే అక్కడ గెలుపు వన్ సైడ్గా మారుతోంది. రాష్ట్రంలో ఎక్కడ లేనంత మైనారిటీ ఓటర్లు ఈ నియోజకవర్గంలో ఉండటం కూడా అన్ని పార్టీలకు అదో పెద్ద ఛాలెంజింగ్గా మారింది. దాదాపు 1,10,000 మైనారిటీ ఓటర్లు ఉన్నారు. దీంతో పాటుగా 40,000 మంది పద్మశాలి ఓట్లు, 40,000 మున్నూరు కాపు ఓట్లు ఉన్నాయి. నియోజకవర్గంలో ఉన్న ఓటర్లలో మెజారిటీ ఓట్లు ఇవే కావడంతో ఆయా వర్గాలు ఎటువైపు మొగ్గు చూపుతారు అనేది ఇప్పుడు అన్ని పార్టీలను కలవరపెడుతున్న అంశం. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధితో దూసుకుపోతోందని ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా చెబుతుండగా విపక్షాలు పెదవి విరుస్తున్నాయి. ప్రజల్లోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అభివృద్ధిపై కొంతమంది సంతృప్తి వ్యక్తం చేస్తుండగా మరికొందరు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. దేశానికి స్వతంత్రం వచ్చి నుంచి ఇప్పటి వరకు జరగనటువంటి అభివృద్ధిని నిజామాబాద్లో చేసి చూపించినాం. అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ వ్యవస్థ కావచ్చు, రాబోయేటటువంటి తరాలని 30-40 సంవత్సరాలను దృష్టిలో పెట్టి ముందు చూపుతో మరి ఈ వ్యవస్థనంతా మేము ఏర్పాటు చేసినాం. మరి అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్తో పాటు మిషన్ భగీరథ లైన్ని కూడా తీసుకొచ్చి ఎక్కడైతే మన శ్రీరామ్ సాగర్లో డెడ్ స్టోరేజ్ ఉందో అక్కడ నుంచి మన వాటర్ స్టోరేజ్ తీసుకొచ్చి తిలక్ గార్డెన్లో ఒక బ్యాలెన్స్డ్ రిజర్వాయర్ నిర్మించి దానికి కనెక్షన్ ఇచ్చినాం. ఒకవేళ మనకు వచ్చేటటువంటి అన్ని సోర్సులు ఎండిపోయినా కూడా మనకు శ్రీరామ్ సాగర్ డెడ్ స్టోరేజ్ నుంచి తాగునీటి వ్యవస్థని ఇక్కడ ఏర్పాటు చేసినాం. ఇదే కాకుండా
చాలా డెవలప్మెంట్ చేసినాం. ఒక ఐటీ హబ్ కావచ్చు, ఒక ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కావచ్చు, ఒక నాక్ బిల్డింగ్ కావచ్చు, సెంటర్ మీడియన్స్ కావచ్చు, సెంట్రల్ లైటింగ్ కావచ్చు, కొత్త మున్సిపల్ బిల్డింగ్ కావచ్చు, మినీ ట్యాంక్ బండ్ కావచ్చు, వైకుంఠ ధామాలు కావచ్చు, ఒక రైల్వే వంతెన కావచ్చు, అట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. చాలామంది యువత ఉద్యోగం కావాలని చెప్పేసి పోటీలో ఉన్నప్పుడు కూడా అవకాశం ఉంటే తన సొంత ఊర్లోనే ఉద్యోగం చేయాలనేటటువంటి యువత చాలామంది ఉంటారు. తప్పక హైదరాబాదో, బెంగళూరు, పూణే పోయేటటువంటి పరిస్థితి. ఒకవేళ 4,000 రూపాయలు తక్కువ వచ్చినా కూడా తన సొంత పట్టణంలోనే చేయాలనుకుంటారు. అలాంటి వారి కోసం ప్రత్యేకంగా మహిళల కోసం అని చెప్పేసి మేము ఇక్కడ ఐటీ హబ్ ఏర్పాటు చేసినాం. మరి ఇప్పుడు చాలా బాగా నడుస్తుంది. రాబోయే రోజుల్లో దాన్ని విస్తరించేటటువంటి ఆలోచన కూడా ఉంది. ఒక్కసారి ఇది ట్రాక్లోకి వచ్చిన తర్వాత మిగతాది ఫేస్ 2 కూడా మేము తీసుకోవాలనేటటువంటి ఆలోచనలో ఉన్నాం. చాలా చేసినాం, చేయాల్సినవి ఇంకా ఉన్నాయి. వచ్చేటటువంటి రోజుల్లో తప్పకుండా 24 గంటల మంచినీళ్ళు, త్రాగునీరు ఇవ్వాలనేటటువంటి సంకల్పం, ఆలోచన నాకుంది. ఇప్పటి వరకు ఏదైతే మంచి పట్టణాల్లో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కాలేదో మేము ఇప్పటికి చేసినాం. రాబోయే రోజుల్లో 24 గంటల వాటర్ కావచ్చు, ఇంటర్నల్ రోడ్స్ కావచ్చు, ఎక్కడ కూడా సమస్యలు లేకుండా చేయాలనేటటువంటి ఉద్దేశంతో మేము పనిచేస్తూ ఉన్నాం. ఇప్పటిదాకా ప్రధానమైనటువంటి రోడ్లు చేసినాం అండ్ రెండవ వీధులు కూడా చేసినాం. అదేవిధంగా అక్కడ లైటింగ్ వ్యవస్థ కావచ్చు, 24 గంటల కరెంట్ రాష్ట్రం అంతా ఈరోజు ఉంది. ఇంటర్నల్ రోడ్స్ ఏదైతే అండర్గ్రౌండ్ డ్రైనేజ్కి తో డ్యామేజ్ అయినటువంటి రోడ్లు ఉన్నాయో 100 కోట్లలో సింహభాగం మేము ఇంటర్నల్ రోడ్స్ కోసం పెట్టినాం. మొన్న అదేవిధంగా కేటీఆర్ గారు ఇచ్చినటువంటి 60 కోట్లు కూడా మొత్తం ఇంటర్నల్ రోడ్స్ కోసమే పెడతా ఉన్నాం. ఈ 2 పనులు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా నగరం అంగరంగ వైభవంగా తయారయ్యేటటువంటి మాట వాస్తవం. ఇక అభివృద్ధిపైనే అధికార పార్టీ ఫోకస్ చేయడం నిజామాబాద్లో ఆ పార్టీకి బలం చేకూర్చుతుంది. 2014 నుండి నిజామాబాదు అభివృద్ధి విషయంలో దూసుకుపోతోంది. మొదట కొంత నత్తనడకగా నడిచిన స్థానిక ఎమ్మెల్యే రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం పనులు స్పీడ్ అందుకున్నాయి. నిజామాబాద్ నగరంలో ఉన్న ఇరుకు రోడ్లను విస్తరించి సెంటర్ మీడియం లైటింగ్ను ఏర్పాటు చేయడంతో నిజామాబాద్ సిటీ లుక్ ఒక్కసారిగా మారిపోయింది. ఇక నిజామాబాద్లో 50 కోట్ల వ్యయంతో నిర్మించిన ఐటీ హబ్ హైలైట్. బైపాస్ రోడ్లో నిర్మించిన ఈ ఐటీ హబ్ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న మిగతా ఐటీ హబ్ల కంటే భిన్నమైంది అంటున్నారు ఎమ్మెల్యే బీగాల. గత తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజామాబాద్ ఎంతోగానో అభివృద్ధి చెందింది. ఎంతగానో అంటే నేను ఇంతవరకు చూడలేదు ఇటువంటి అభివృద్ధిని. ఇంతకుముందు గత పాలకులు ఎంతోమంది వచ్చినారు కానీ ఎవరు కూడా నిజామాబాద్ని పట్టించుకోలేదు. 9 సంవత్సరాల లోపలనే ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు చాలా మటుకు చాలా పనులు చేసి ఉన్నారు. ఎందుకంటే సెంట్రల్ లైటింగ్ ఏంది, డివైడర్లు ఏంది, మన కొత్త కలెక్టరేట్ ఏంది, ఐటీ హబ్బు మరియు ఆర్యూబీ కానీ నిజామాబాద్ ప్రజలకు ఎల్లమగొట్ట నుంచి అటు ఆర్మూర్ కానీ లేకపోతే నిజామాబాద్ పట్టణానికి కానీ లోపలికి వెళ్ళడానికి చాలామందికి వర్షాకాలంలో చాలా ఇబ్బంది అవుతుండే. ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా ఆర్యూబీని చేయించారు. దానివల్ల ఎవ్వరికి కూడా ఎటువంటి ఆపదలు లేకుండా మొన్న గంత వర్షాలు పడ్డాయి కానీ ఒక్క చుక్క నీళ్ళు లేకుండా అక్కడ ప్రయాణికులు చాలా ఈజీగా దాటడం జరిగింది. ఎందుకంటే నిజామాబాద్లో ఇటువంటి అభివృద్ధి ఎవరు చేయలేదు. విద్యార్థుల గురించి ఐటీ హబ్బు మరియు రైల్వే అండర్ బ్రిడ్జు, మినీ ట్యాంక్ బండు, రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ, వాటర్ వ్యవస్థ, షాదీ ముబారక్లు కానీ, కళ్యాణ లక్ష్మి చెట్ల పంపిణీ కానీ చాలా మంచి కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పుడు నిజామాబాద్ పరిస్థితి ఎలా ఉందంటే ఇప్పటివరకు జరిగిన ఈ 9 సంవత్సరాల్లో జరిగిన డెవలప్మెంట్ అయితే ఒక సామాన్య వ్యక్తిగా నేను చెప్తున్నా. నిజామాబాద్ పరిస్థితి కనుక చూస్తే 60 సంవత్సరాల కింద ఒకవైపు, ఈ 9 సంవత్సరాల్లో ఒకవైపు ఎమ్మెల్యే గారు ఏదైతే చేసిరో ఆ వరకు ఇప్పుడున్న జనరేషన్ మాత్రమే కాదు, నెక్స్ట్ వచ్చే జనరేషన్ కూడా పూర్తి స్థాయిలో ఎప్పటికీ ఉపయోగపడేలా వారు అభివృద్ధి చేయడం జరిగింది. మన యువతకు కావాల్సింది ముఖ్యంగా ఏంటంటే ఉద్యోగ అవకాశాలు. దానిలో భాగంగా అన్నగారు చేసినటువంటి మీ ఐటీ హబ్ని ప్రతి ఒక్కరు హర్షిస్తున్నారు యువత. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో అన్నగారు ఐటీ హబ్ను నిజామాబాద్కు తీసుకువచ్చి వారికి ఉపాధి అవకాశాన్ని ఇస్తే వారు ఎంతో హర్షిస్తున్నారు. అదేవిధంగా నిజామాబాద్లో వేసినటువంటి సెంట్రల్ లైటింగ్ కానివ్వండి, డివైడర్స్ కానివ్వండి, రాత్రి చీకటి పడుతుందంటే సెంట్రల్ లైటింగ్స్ అనేవి నిజామాబాద్కు ఒక వెలుగును తీసుకొని రావడం అనేది వారు చేసినటువంటి అభివృద్ధిలో ఒక భాగమే. మరియు అదేవిధంగా రోడ్కు డివైడర్స్, ఆ డివైడర్స్ మధ్య ఉన్నటువంటి ఈ గ్రీనరీ కానివ్వండి, చెట్లని కానివ్వండి, ప్రతి ఒక్క ప్రజలు మనం నిజామాబాద్లో ఉన్నామా లేదా పెద్ద సిటీలో ఉన్నామనే విధంగా వారు తీర్చిదిద్దినటువంటి ఈ నిజామాబాదీ అర్బన్ని చూస్తే ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ఇక అభివృద్ధిపై నగర ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పైన మెరుగులతో అభివృద్ధి చెందినట్లు కాదు అని మరికొందరు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అభివృద్ధి కేవలం మెయిన్ రోడ్లకు మాత్రమే పరిమితమైందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాలనీ రోడ్లను కూడా పట్టించుకోవాలని కోరుతున్నారు. వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ 9 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన బెంగాల్లో ఏదైతే జరుగుతూ ఉందో రాజకీయము, అది తెలంగాణలో ముఖ్యంగా నిజామాబాద్లో మనకు కనిపిస్తూ ఉంది. వరస్ట్ పరిపాలన బిగాల గణేష్ గుప్తాది. ఈ 9 సంవత్సరాలలో 1500 కోట్లు నిధులు తీసుకొచ్చి దాంట్లో సగం నిధులు కూడా ఖర్చు కాలేదు. మేము అనేక సార్లు మీరు డీటెయిల్స్ ఇవ్వమని చెప్పినాము. నిజామాబాద్ టౌన్ పరిస్థితి, సిటీ పరిస్థితి చూస్తే కేవలము మెయిన్ రోడ్డు, దానికి డివైడర్లు, ఆయన క్యాంప్ ఆఫీసు, ఆయన ఇంటి చుట్టుముట్టు రోడ్డు తప్ప ఏదైతే అవుట్స్కట్లో ఉందో ప్రజలందరూ కూడా ముఖ్యంగా 26, 27, 28 డివిజన్ 10, 11 దౌర్భాగ్యమైన పరిస్థితి. వాళ్ళు ఎట్లుందంటే వాళ్ళ జీవితాలు అతి కష్టం మీద జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఇచ్చిన హామీ కేంద్రం నుంచి 2400 ఆవాస్ యోజన కింద ఇండ్లు వస్తే ఒకటంటే ఒకటి ఇప్పటివరకు ఇయ్యలేని దద్దమ్మ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా. అండర్గ్రౌండ్ డ్రైనేజ్కు 100 కోట్లు ఖర్చు పెట్టి కూడా ఏ ఒక్క ఇంటి నుంచి కూడా మెయిన్ పైపుకు ఇప్పటికీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కాలేదు. ఇంటింటికి అని చెప్తా ఉన్నాడు. మా బస్తీ దవాఖానలు అని చెప్పిండు. నిమ్స్ తరా హాస్పిటల్ ఏది కాలేదు. భారతీయ జనతా పార్టీ ప్రజలందరూ కూడా మార్పుని కోరుకుంటా ఉన్నారు. ఏదైతే నరేంద్ర మోడీ గారి పరిపాలన ఇక్కడ కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలా. డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే ప్రజలందరూ కూడా సుఖం. ఎందుకంటే కరప్షన్ లెస్ గవర్నమెంట్ ప్రభుత్వము బీజేపీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది. ఇచ్చిన ఏదైతే దానికి ఉదాహరణనే పసుపు బోర్డు, 33% రిజర్వేషన్ మహిళలకు 30 సంవత్సరాల నుండి నాంతా ఉంటే అది సాధించిన ఘనత భారతీయ జనతా పార్టీకి. ఇచ్చిన మాటే కాకుండా, ఇచ్చిన కమిట్మెంట్లే కాకుండా ఇవన్నీ కూడా పేదల గురించి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడతా ఉన్నారు. అర్బన్లో భారతీయ జనతా పార్టీ గెలవడం ఖాయం. గెలిచిన తర్వాత ముఖ్యంగా ఇక్కడ కనీసము 10,000 మహిళలకు ఇల్లు లేని వారికి 10,000 కనీసం ఇల్లు ఇస్తాం. ఇక అధికార పార్టీ చేస్తున్న ఈ అభివృద్ధి అంతా బోగస్ అంటున్నాయి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు. ఈ అభివృద్ధి అంతా పైన చేస్తున్నారని, కమిషన్ల కోసం, కాంట్రాక్ట్ల కోసం చేస్తున్నారు అంటున్నారు బీజేపీ, కాంగ్రెస్ నేతలు ధన్పాల్ నారాయణ, ధర్మపురి సంజయ్ అంటున్నారు. నగరంలో ఎక్కడ రోడ్లు సరిగ్గా లేవని ఆరోపిస్తున్నారు. వర్షం పడితే నగరం చిత్తడిగా మారుతోందంటున్నారు. ఇక ఇప్పుడు పాత కలెక్టరేట్ కూల్చివేతలు కార్పొరేట్లకు దోచిపెట్టడానికే అంటున్నారు. రోడ్లు లేవని, డ్రైనేజ్ కూడా కంపు కొడుతోందని విమర్శిస్తున్నారు. అర్బన్లో డెవలప్మెంట్ జరిగింది అనేది అవాస్తవం. పబ్లిక్ ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి మీద పూర్తి అసంతృప్తితో ఉన్నారు. తను అందుబాటులో ఉండడం అనేది ఒకటి. రెండవది, డెవలప్మెంటు చేసినట్టు ప్రజలకు భ్రమ కల్పిస్తున్నారు కానీ వాస్తవంగా జరగట్లేదు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇప్పటి వరకు కంప్లీట్ అవ్వలేదు. ఒక అధికారి వచ్చి మున్సిపల్ కార్పొరేషన్లో కూర్చొని సిన్సియర్గా పనిచేసి ఆ పనిని కంప్లీట్ చేసే దిశగా అడుగులు వేస్తూ ఉంటే అతన్ని తీసి ట్రాన్స్ఫర్ చేసి పంపించేయడం జరిగింది జిల్లా నుంచి. ప్రజల పట్ల కానీ నిజామాబాద్ డెవలప్మెంట్ పట్ల చిత్తశుద్ధి లేనటువంటి ప్రభుత్వం. ముఖ్యంగా ఇక్కడ ఎమ్మెల్యే గారు వారికి ఇచ్చినటువంటి బాధ్యతను సక్రమంగా చేసుంటే బాగుండేది. అన్ఫార్చునేట్లీ హీ హాజ్ ఫెయిల్ టు డెలివరీ ద గూడ్స్. డబుల్ బెడ్రూమ్లు కూడా ఇప్పటి వరకు ఎవరికి ఇవ్వలేదు. హామీ మటుకు ప్రజల్లోకి బాగా డెప్త్గా పోయింది. చాలామంది అప్లై చేసుకున్నారు. ఒకసారి గారు నా దగ్గరకు వచ్చి అయితే మేము 3-4 సార్లు అప్లై చేసుకున్నాము, ఒకసారి ఆ డాక్యుమెంట్ తీసుకురండి, ఒకసారి ఈ డాక్యుమెంట్ తీసుకురండి అని చెప్పి పలు దఫాలుగా వాళ్ళను ఆఫీసుల చుట్టూ తిప్పించుకోవడం జరిగింది. కానీ 10 సంవత్సరాలు అయిపోయినా కూడా పాపం ఆ నిరుపేద కళ నెరవేరలేదు. ఎవరికి కూడా డబుల్ బెడ్రూమ్ రాలేదు. ఇది చాలా దురదృష్టకరం. ఎలక్షన్ కోడ్ వచ్చింది నిన్నటి నుంచే. బీఆర్ఎస్ ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ని చూసి విసిగిపోయినటువంటి ప్రజలకు ఎల్లప్పుడూ వారికి అందుబాటులో ఉండి వారి సమస్యలు విని సత్వర పరిష్కారం వారికి అందించే దిశలో రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని
ఇక ఇప్పటి వరకు అభివృద్ధి పేరుతో ముందుకు వెళుతున్న అధికార పార్టీకి ముచ్చటగా మూడోసారి అధికారం కట్టబెడతారా లేదా కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎంకి కట్టబెడతారా అనేది వేచి చూడాల్సిందే. మొత్తానికి రానున్న ఎన్నికల్లో ఇటు అధికార పార్టీ హైట్రిక్ కొట్టాలని చూస్తుంటే అటు ప్రతిపక్షాలు చావో రేవో అన్న దిశగా ప్రజల్లోకి వెళ్తున్నాయి. రానున్న ఎన్నికలు తమ భవిష్యత్తును నిర్ణయిస్తున్నాయంటున్నారు అటు ప్రతిపక్ష పార్టీ నేతలు. రానున్న ఎలక్షన్లో నిజామాబాద్ అర్బన్ ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారో వేచి చూడాల్సింది. కెమెరా పర్సన్ చైతన్యతో కిషోర్, రాజ్ న్యూస్, నిజామాబాద్ నుండి.